गुरु ब्रह्म गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురువే నమః. గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలతో మా ఛానల్ మనో విజ్ఞానం డాక్టర్ టివి రమణమూర్తి పిహెచ్డి అఫీషియల్ పవర్డ్ బై రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ అందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి మేనేజ్మెంట్. గురు పౌర్ణమి మార్గదర్శకత్వపు మహత్యం. నమస్కారం. ఈ పవిత్ర గురు పౌర్ణమి శుభదినాన మన జీవితాలను ప్రకాశింపచేసిన జ్ఞాన జ్యోతులను స్మరించుకుందాం. ఓం నమో గురుభ్యో నమః. అజ్ఞాన తిమిరాలను చీల్చి మన జీవితాలను జ్ఞాన కాంతులను ప్రసాదించిన గురువులకు ప్రణామాలర్పిద్దాం. గురువు అంటే కేవలం బోధకుడు కాదు, మనకు మార్గదర్శనం చేసే ఒక దివ్య శక్తి. ఈరోజు జీవితం, విద్య మరియు వృత్తిలో మార్గదర్శకత్వపు అంటే మెంటర్షిప్ అద్భుతమైన ప్రాముఖ్యతను తెలుసుకుందాం. మెంటర్షిప్, గురుత్వం అంటే ఏమిటి? ఇది ప్రాచీన జ్ఞానం యొక్క ప్రతిధ్వని. గురుత్వం అనేది ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి, గురువు లేదా మెంటర్ అంటాం. తక్కువ అనుభవం ఉన్న వ్యక్తికి అంటే శిష్యుడు, మెంటీ, వారి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అభివృద్ధిలో మార్గదర్శకత్వం మరియు మద్దతును అందించే ఒక డైనమిక్ సంబంధం. ఇది కేవలం సలహా ఇవ్వడం కాదు, గురుకుల వ్యవస్థ వలె జ్ఞానం, అంతర్దృష్టిలో మరియు జీవిత పాఠాలను బదిలీ చేసే ఒక పవిత్ర ప్రక్రియ. మెంటర్షిప్ ఇన్ లైఫ్, ది పాత్ టు సెల్ఫ్ రియలైజేషన్. జీవిత ప్రయాణంలో మనకు సరైన దిక్సూచి అవసరం. ఒక గురువు, మెంటర్, నమ్మకమైన సలహాదారుగా మనకు సరైన దృక్పథాన్ని అందిస్తారు. వారు మనలో స్థితి స్థాపికతను ప్రోత్సహిస్తారు, మన నిజమైన సామర్థ్యాన్ని కనుగొనడంలో సహాయపడతారు. భావోద్వేగ మద్దతు అందిస్తూ జీవిత అనుభవాలను పంచుకుంటూ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మనకు సహాయపడతారు. తద్వారా సంపూర్ణ వ్యక్తిత్వ అభివృద్ధిని పెంపొందిస్తారు. మెంటర్షిప్ ఇన్ ఎడ్యుకేషన్, కల్టివేటింగ్ నాలెడ్జ్ అండ్ విజన్. విద్యారంగంలో ఒక గురువు, మెంటర్ కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే కాదు, వారు విద్యార్థులకు విద్యాపరమైన సవాళ్లు అధిగమించడంలో, వృత్తి మార్గాలను అన్వేషించడంలో మరియు విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడే మార్గదర్శి. వారు జిజ్ఞాసను ప్రేరేపిస్తారు, నేర్చుకోవాలనే ప్రేమను పెంపొందిస్తారు మరియు పాఠ్య పుస్తకాలకు మించిన లోతైన అంతర్దృష్టులను అందిస్తూ భవిష్య నాయకులను తీర్చిదిద్దుతారు. మెంటర్షిప్ ఇన్ ప్రొఫెషన్, ఫోర్జింగ్ పాత్ టు సక్సెస్. వృత్తిపరమైన రంగంలో ఒక గురువు, మెంటర్ అమూల్యమైన వ్యూహాత్మక సలహాలను అందిస్తారు, మన నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడతారు మరియు నెట్వర్కింగ్ అవకాశాలను కల్పిస్తారు. వారు పరిశ్రమ అంతర్దృష్టులను పంచుకుంటారు, వృత్తి మార్పుల ద్వారా మార్గనిర్దేశం చేస్తారు మరియు కార్యాలయ సవాళ్లను అధిగమించడంలో సహాయపడతారు. తద్వారా మన వృద్ధి మరియు నాయకత్వ సామర్థ్యాన్ని వేగవంతం చేస్తారు. క్వాలిటీస్ ఆఫ్ గుడ్ మెంటర్ అండ్ మెంటీ. ఒక గురుత్వం వికసించాలంటే గురువు మరియు శిష్యుడు ఇద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. ఒక మంచి గురువు సానుభూతి, ఓర్పు, జ్ఞానం కలిగి ఉంటారు.
మరియు శిష్యుడి విజయం పట్ల నిజంగా ఆసక్తి కలిగి ఉంటాడు. అదేవిధంగా ఒక మంచి శిష్యుడు అభిప్రాయానికి సిద్ధంగా, చురుకుగా, గౌరవంగా మరియు నేర్చుకోవడానికి కట్టుబడి ఉంటారు. ఈ పవిత్ర బంధమే గురుత్వాన్ని ఫలవంతం చేస్తుంది. ఫైండింగ్ యువర్ గైడింగ్ స్టార్. మీరు మీ మార్గదర్శక నక్షత్రాన్ని ఎలా కనుగొనాలి? ఒక గురువును కనుగొనడం అనేది ఆత్మ పరిశీలన మరియు చురుకైన ప్రమేయాన్ని కలిగి ఉంటుంది. మీరు విలువలతో సరిపోయే మీరు అభివృద్ధి చెందాలనుకునే రంగాల్లో నైపుణ్యం ఉన్న మరియు మిమ్మల్ని ప్రేరేపించే వ్యక్తులను వెతకండి. సంప్రదించడానికి, మీ ఆశయాలను వ్యక్తపరచడానికి మరియు నేర్చుకోవాలనే మీ నిబద్ధతను ప్రదర్శించడానికి ఎప్పుడూ వెనుకాడకండి. ది లెగసీ ఆఫ్ గైడెన్స్. గురుత్వం అనేది కేవలం వ్యక్తిగత లాభం కోసం కాదు. ఇది జ్ఞానం మరియు మద్దతు యొక్క వారసత్వాన్ని కొనసాగించటం, మార్గదర్శకత్వాన్ని స్వీకరించటం ద్వారా మన వృద్ధి చక్రానికి దోహదపడతాం. భవిష్యత్ తరాలను వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి శక్తివంతం చేస్తాం. గురుత్వం కేవలం ఒక బంధం కాదు, అది తరతరాలకు అందించబడే జ్ఞాన వారసత్వం. మన జీవితంలో ఒక మార్గదర్శిని కలిగి ఉండడం ఒక వరం, మరియు మనమే ఇతరులకు మార్గదర్శకుగా మారడం ఒక బాధ్యత. ఈ గురు పౌర్ణమి నాడు మనకు దారి చూపిన ప్రతి గురువుకు, ప్రతి మెంటర్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుదాం. వారి జ్ఞానదీపం మన జీవితాలను ఎల్లప్పుడూ ప్రకాశింపు చేయాలని ఆశిద్దాం. శుభ గురు పౌర్ణమి. ధన్యవాదాలు.